శ్రీమత్ నమః రెండు వీడియోలు చూపిస్తాను ఒకసారి చూడండి। हमारे उत्तराखंड में परचून की दुकान पे मिलते हैं पेपर, परचून की दुकान पे पटवारी का गुलगुल में देखा है हमने। भगत सिंह ने कहा था दोस्तों, भगत सिंह ने कहा था इस देश के युवाओं, जिंदगी अपने दम पर जी जाते हैं, दूसरों के दम पर सिर्फ जनाजे उठाए जाते हैं। ये भगत सिंह का देश है और क्रांति कभी बम और पिस्तौलों से नहीं आती है। अहिंसा नहीं करनी है, इन गुंडों को हम देख लेंगे। क्रांति आती है विचारों से और विचार कभी मरते नहीं। आपका जो हक अधिकार छीन करके जो बागी बनाना चाहते हो, अगर हक की लड़ाई लड़ना बागी होना है तो हाँ है हम बागी। और आज से उत्तराखंड पुलिस की नौकरी से शेर सिंह रिजाइन करता है। लगाओ आप आज के बाद अभिजीत भाई को, हम बताएंगे तुम्हें लोकतंत्र कैसे चलता है। ఏం చెప్తున్నాడంటే ఉత్తరాఖండ్లో లీక్ అయిన పేపర్లు ప్రతి షాపుల్లోనూ మేము చూస్తున్నాము, ఈ పేపర్లు షాపుల్లో దొరుకుతున్నట్లుగా మేము గూగుల్లో చూసాము। భగత్ సింగ్ ఏం చెప్పారు అంటే యువత స్వశక్తిపై మాత్రమే ఆధారపడతారు, ఇతరుల భుజాల మీద ఆధారపడరని చెప్తున్నారు। ఇది భగత్ సింగ్ దేశము, విప్లవం ఎప్పుడూ తుపాకులతో రాదు, హింస చేయవలసిన అవసరం లేదు, ఈ గూండాల సంగతి మేము చూసుకుంటాము అని చెప్పి అతను అంటున్నారన్నమాట। ఇది ఉత్తరాఖండ్ పోలీస్కి చెందిన హెడ్ కానిస్టేబుల్ షేర్ సింగ్ అనమాట మాట్లాడుతుంది। అతనేమో రాజీనామా చేస్తున్నాను, ఇదిగో ఈ రాజీనామా తీసుకోండి, ఈ బ్యాడ్జ్ ఈ రోజు నుంచి అభిజిత్ భాయ్కి ఇస్తున్నాను, ఈ ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో మేము మీకు చూపిస్తాము అని ఇతను మాట్లాడుతున్నాడు ఆ వీడియోలో। ఇప్పుడు రెండో వీడియో చూద్దాం। वर्तमान में कांस्टेबल शेर सिंह का छात्र आंदोलन में उकसाने वाले अनर्गल बयान जो है वायरल हो रहा है। उक्त कांस्टेबल के संबंध में अवगत कराना है कि उक्त कांस्टेबल 28 जून 2026 से अनऑथराइज्ड रूप से जनपद पिथौरागढ़ से एब्सेंट था। उस संदर्भ में एसपी पिथौरागढ़ द्वारा उसको नोटिस दिया गया था, जिसका जवाब न मिलने पर 20 जुलाई 2026 को उसको सस्पेंड कर दिया गया था। उक्त कांस्टेबल का पूर्व में भी आपराधिक इतिहास रहा है। यह कांस्टेबल और इसका एक अन्य साथी प्रवीण वाल्मीकि जैसे कुख्यात गैंगस्टर के साथ मिलकर संगठित अपराध में लिप्त थे। यह लोग भोले भाले लोगों को डरा धमका कर उनकी जमीन को कब्जा करते थे, जिसके संबंध में इनके विरुद्ध एफआईआर संख्या 415/2025 जनपद हरिद्वार में पंजीकृत की गई थी। 15/9/2025 को इसको गिरफ्तार करके जेल भेजा गया था। ये कई महीने जेल में रहा और वर्तमान में बेल पर बाहर था। इस संदर्भ में भी इसके खिलाफ डिसमिसल की कार्रवाई चल रही थी और वर्तमान में इसके द्वारा जो अनर्गल वक्तव्य दिया गया है उसके संबंध में आवश्यक वैधानिक एवं डिपार्टमेंटल कार्रवाई अमल में लाई जा रही है। ఈవిడ ఏమంటున్నారంటే ప్రస్తుతం కానిస్టేబుల్ షేర్ సింగ్ విద్యార్థుల నిరసనలో రెచ్చగొట్టేలాగా మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది। సదరు కానిస్టేబుల్కి సంబంధించి సమాచారం ఏంటంటే ఆయన జూన్ 28 నుంచి పిథౌరాగఢ్ జిల్లా నుంచి ఎటువంటి అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు। ఈ విషయంలో పిథౌరాగఢ్ ఎస్పీ నోటీస్ ఇచ్చినా సమాధానం రాకపోవడంతో జూలై 20న ఆయనను సస్పెండ్ చేయటం జరిగింది। సదరు కానిస్టేబుల్కి గతంలో కూడా నేర చరిత్ర ఉంది। ఈ కానిస్టేబుల్ తన సహచరుడితో కలిసి ప్రవీణ్ వాల్మీకి వంటి కుఖ్యాత్ గ్యాంగ్స్టర్తో చేతులు కలిపి వ్యవస్థీకృత నేరాలకి పాల్పడ్డాడు। అమాయక ప్రజలను భయభ్రాంతులకి గురిచేసి భూములని ఆక్రమించేవారు। దీనికి సంబంధించి హరిద్వార్లోని పిఆర్ నెంబర్ 415/2025 కింద కేసు నమోదైంది। సెప్టెంబర్ 15, 2025న ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు। ఆయన కొన్ని నెలలు జైల్లోనే ఉండి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు। ఈ కేసు ఆధారంగా ఆయనపై సర్వీస్ నుంచి డిస్మిస్ ప్రక్రియ కొనసాగుతోంది। ప్రస్తుతం ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన అలాగే శాఖాపరమైన తగిన చర్యలు తీసుకుంటున్నాం అని ఈవిడ చెప్తున్నారు। ఇవి చెప్పింది కుమనౌ రేంజ్ ఐజీ। అది ఆ రెండు వీడియోల సారాంశం। ఇప్పుడు నేను ఈ రెండు వీడియోలు మీకు ఎందుకు చూపించి దీన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పాను అంటే ఈ అభిజిత్ దీప్కి ఎవరైతే ఉన్నారో అక్కడ సిజేపీ ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పుకుంటున్నారో అతని స్టేజ్ మీద ఈ కానిస్టేబుల్ ని పక్కన నుంచోపెట్టుకుని చెప్తున్నాడు అనమాట, ఈ పోలీసు విధులను కూడా వదిలిపెట్టేసి మేం చేస్తున్న ఈ ప్రొటెస్ట్ కి ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయి వచ్చేశారు అని। అతని చరిత్ర ఏంటో ఆ అధికారిని చెప్పారు, మీరే విన్నారు కదా। అక్కడ విద్యార్థులు నష్టపోలేదు అని ఎవ్వరూ చెప్పట్లేదు, నష్టపోయారు।
వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది, వాళ్ళకి మళ్ళీ మానసిక స్థైర్యం ఎలా తీసుకురావాలి అనేది ఆలోచించకుండా ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులతోటి చేతులు కలుపుతూ మన దేశాన్ని రక్షించే వాళ్ళ మీద బురద జల్లుతున్నారే. ఇదివరకు మన దేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? ఇదివరకు మన దేశం మీద తీవ్రవాద దాడులు ఎన్ని జరిగేవి, ఇప్పుడు ఎలా ఉండేది? ఇదివరకు ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయని ఒకసారి ఆలోచించుకోండి.